రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. ఇవాల్టితో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ముగియనుంది. మరికొన్ని గంటల్లో కడియం, దానం నాగేందర్ పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 2:30 స్పీకర్ ఛాంబర్లో విచారణ చేపట్టనున్నారు. మొదటగా కడియం పిటిషన్పై విచారించనున్న స్పీకర్ అనంతరం దానం నాగేందర్ పిటిషన్పై కూడా విచారణ చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు కూడా ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్నారు. వీరిద్దరికి సంబంధించిన విచారణ ఈ రోజు మధ్యాహ్నం 2:30 స్పీకర్ అధ్యక్షతన ప్రారంభం కానుంది. మొదట కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ ఉంటుంది. సో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ స్పీకర్ ఈ రోజు స్టేట్మెంట్ గా రికార్డ్ చేసుకుంటారు. కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేటు వేయాలంటూ కేపీ వివేకానంద గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ముగిసింది. సో ఈ రోజు ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఎవరెవరి దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో అన్ని కూడా స్టేట్మెంట్ రూపంలో స్పీకర్ రికార్డ్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది. తీర్పు రిజర్వ్ లో ఉంచడం జరుగుతుంది. దీని తర్వాత అలాగే ఏదైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించినటువంటి ఫైనల్ ఆర్గ్యుమెంట్ సంబంధించిన విచారణ కూడా ఉంటుంది. దానం నాగేందర్ పై ఇద్దరు సభ్యులు ఏదైతే పిటిషన్ వేశారు, ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు, దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని చెప్పి కూడా పిటిషన్ దాఖలు చేశారు. దాంట్లో కూడా ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఈ రోజు ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వీరిద్దరు దాంట్లో కూడా ఉంటాయి. సో 2:30 కడియం శ్రీహరి మొదలైన తర్వాత 3:30 పాడి కౌశిక్ రెడ్డి, 4:30 ఏదైతే కడియం శ్రీహరికి సంబంధించిన ఏలిటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ పై కూడా ఏదైతే ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. తీర్పుని మాత్రం స్పీకర్ ఈ రోజు రిజర్వ్ నుంచి ఈ వారంలో లేదా వచ్చే వారం మొదటి రోజుల్లో స్పీకర్ దీనికి సంబంధించిన తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. స్పీకర్ ఎదుట విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఇందులో 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. వారు ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు. పార్టీ ఫిరాయించినట్టు ఇప్పటికే 8 మంది కూడా క్లీన్ చిట్ వచ్చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించి కూడా వీళ్ళిద్దరికి కూడా క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? దాదాపుగా వీరిద్దరికి కూడా 8 మందికి వచ్చినట్టే క్లీన్ చిట్ వచ్చే అవకాశాలే ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయి. 8 మందికి ఇప్పటికే స్పీకర్ చాలా క్లియర్ గా చెప్పారు. వారికి సంబంధించి పార్టీ సస్పెన్షన్ జరగలేదు. వారి జీతభత్యాలకు వెళ్ళి కూడా పార్టీ ఎల్పీకే ఫండ్ కట్ అవుతుంది. అలాగే ఎక్కడ కూడా పార్టీ కండువా తప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు లేదు. మేము కేవలం అభివృద్ధి కోసమే వెళ్ళామని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. సో దీన్ని పార్టీ ఫిరాయింపుగా పరిణలోకి తీసుకోలేము, వాళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగుతారు, అనర్హత పిటిషన్ వేయడానికి లేదని చెప్పి కూడా పిటిషన్ కొట్టివేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో వీరిద్దరి విషయంలో కూడా అలాగే జరిగినటువంటి అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. దానం నాగేందర్ సంబంధించిన అంశంలో దానం నాగేందర్ ఎంపీగా కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేసినప్పటికీ కూడా పాడి కౌశిక్ రెడ్డి, ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు ఎంపీగా పోటీ చేయకముందు వేసినట్టుగా ఏదైతే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ స్పీకర్ ఈ ఉన్నటువంటి ఈ లూప్ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో వీళ్ళపైన అనర్హత పిటిషన్ సంబంధించి కూడా వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ సందర్భాలు కూడా చూసుకున్నట్టయితే 8 మంది క్లీన్ చిట్ వచ్చింది. వీరిద్దరు కూడా విచారణ దీంతో కూడా పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దీనిపైన ఎలాంటి స్టాండ్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా స్పీకర్ ఎదురైతే వాళ్ళకు క్లారిటీ ఉంది. 8 మందికి వచ్చినట్టే వీరిద్దరికి కూడా క్లీన్ చిట్ వస్తుందని చెప్పి కూడా ఏదైతే వారు కూడా ఇంటర్నల్ గా అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులోనే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించిన దానిపై సుప్రీం కోర్టులో తెలుసుకోవాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుసు. స్పీకర్ మనం చూసాం, బీఆర్ఎస్ నాయకులు ఏదైతే స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోకపోతే సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ద్వారా స్పీకర్ కి ఏదైతే నోటీసులు పంపించి విచారణ ముగింపు చేయాలని చెప్పి చెప్పారు. సో స్పీకర్ తన పరిధిలోని విచారణ చేసేసి సుప్రీంకోర్టుకి ఈ నివేదికను స్టేట్మెంట్ రికార్డంగా పూర్తి స్థాయిలో కూడా సుప్రీంకోర్టుకు అందజేస్తారు. దాని తర్వాత ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏదైతే వీరికి సంబంధించినటువంటి విషయాల్లో స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోలేదు, కోర్టు పరిధిలోని మీరు అనర్హత పిటిషన్ అప్లికేబుల్ అయ్యేలా తీసుకోవాలని చెప్పి కూడా కోర్టుకు వెళ్లి ఏదైతే ఈ పార్టీ ఫిరాయించినటువంటి వారిపైన పోరాటటువంటి అవకాశం కనిపిస్తుంది. సార్ థ్యాంక్ యూ అజీం.